जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अपार दिव्या कृपा सागरा अपार दिव्या कृपा सागरा सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। जोहारुलिवे श्री मेहर बाबा जोहारुलिवे श्री मेहर बाबा। महिनी जनिंచిన మానవ రూపా महिनी जनिंచిన మానవ రూపా ఇహ పరానంద జీవనమీవా ఇహ పరానంద జీవనమీవా భవభయ భంజన పరమ పావన భవభయ భంజన పరమ పావన। नमो मेहर बाबा अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। अज्ञानांधत अंतमु చేసి अज्ञानांधत अंतमु చేసి दिव्य विज्ञान दृष्टि नొసంగి दिव्य विज्ञान दृष्टि नొసంగి అరిషడ్వర్గము అంతరింపగా అరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షం బనుగ్రహింపు అవ్యయ మోక్షం బనుగ్రహింపు। నమో మెహర్ బాబా अवतार नमो देव देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा। అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి అందరికి జై బాబా జ్యోతి గారు మీకు జై మెహర్ బాబా జై బాబా అండి అందరికీ జై బాబా చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు ఈ సహవాస ప్రారంభించినందుకు సులోచనకి జై మెహర్ బాబా బుక్ రీడింగ్ అనంతరం అల్లూరి శ్రీనివాస్ గారు బాబాకి హారతిస్తారు మనం మెహరాబాద్ సహవాస్ అని ఒక పుస్తకాన్ని చదువుతూ మధ్యలో ఆపేశామండి దాన్ని కంటిన్యూ చేద్దాం చాలా చిన్న పుస్తకం చాలా అద్భుతమైన పుస్తకం అంటే ప్రభు సాన్నిధ్యంలో గడిపిన భాగ్యశాలుడు ఈ సహవాసులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆ సహవాస విషయాలు మల్లాది కృష్ణానంద్ గారు ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఈ సహవాసు 1958 ఫిబ్రవరి 14 నుండి 26 వరకు అంటే తెలుగు మరాఠీ హిందీ బాబా ప్రేమికులకి బాబా ఈ వారం రోజులు సహవాస ఏర్పాటు చేశారు మనం ఎక్కడున్నామంటే మరాఠీ సహవాస అయిపోయింది ఎన్నో తారీఖు దగ్గర ఆగాము అంటే 18వ తారీఖు దగ్గర ఆగామండి అంతకు ముందు మనం ఏం తెలుసుకున్నాము అన్నది కొంచెం క్లుప్తంగా ఈ పుస్తకంలో మనం ఏ విషయాలు తెలుసుకున్నాము అన్నది కొంచెం క్లుప్తంగా ఈ మెహరాబాద్ సహవాసన పుస్తకంలో 1958 ఫిబ్రవరి 14 నుండి 26 వరకు జరిగింది బాబా 7 సందేశాలు ఇచ్చారు మరాఠీ ప్రేమికుల సహవాసం స్టార్ట్ అయింది ఎప్పుడు ఫిబ్రవరి 14న ఎప్పట్లాగే బాబా ఇప్పుడు ముందుగానే వస్తారు కదా వచ్చే మొత్తం ఏర్పాట్లన్నీ చూసి అప్పుడు వేదిక మీద రావడం సహవాస్ అంటే కూడా బాబా వివరించడం సహవాస్ అంటే బాబా ఏమని వివరించారు ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడం అంటున్నారు సహవాసు అంటే ప్రేమను ఇచ్చిపుచ్చుకోవడమే అంటూ
నేనిచ్చేటువంటి ఈ సహవాసు చిట్ట చివరిది అని కూడా అన్నారు. కాబట్టి మీరందరూ సంతోషంగా వీలైనంత ప్రేమను నా నుండి పొందండి అంటూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి. నేను ప్రేమ మహాసముద్రుణ్ణి. ఆ సముద్రంలోంచి మీరు ఎంత ప్రేమను పొందగలుగుతారో అది మీపై ఆధారపడి ఉంటుంది. నన్ను మీరెలా ప్రేమించాలనేది నేను చెప్పనవసరం లేదు. మీరుగా ఒక ప్రయత్నం చెయ్యండి అని సహవాసు స్టార్టింగ్‌లో బాబా అన్న అద్భుతమైన మాటలు. అంతేకాదండి, మనం సహవాసం అంటే ఈ బాబా భౌతికంగా ఉన్నప్పుడు సహవాసులు ఎలాగో అద్భుతం. మనం సెంటర్‌కెళ్ళినా, మెహరాబాద్ ఎళ్ళినా ఈ చిన్న ఫోన్‌లో ఈ సహవాసులో పాల్గొన్నా కూడా మన దృష్టి, మన ఏకాగ్రత ప్రభువు చెప్పే మాటల మీదే ఉండాలి. అందుకని బాబా అప్పుడు అలా చెప్పినా కూడా ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది. అంటే మన ప్రయత్నం అనేది ఉంటేనే కదా! ఒక అడుగు నువ్వు వేస్తేనే నీ నీ వెనక నేను 9 అడుగులు వేస్తాను, సహకరిస్తాను అన్నారు కనుక, ఇది బాబా అందుకే ఒక ప్రయత్నం మీరుగా చేయవలసి ఉంది అని ఒక హెచ్చరిక చేశారు సహవాస్ స్టార్టింగ్‌లోనే. అంతేకాక సహవాస్ అంటే సన్నిహిత సాహచర్యం అన్నారు. అంటే ఒకడితో ఒకళ్ళు అంటే దేవుడంటే భయపడిపోయి చేతులు కట్టేసుకుంటారని, ఈ అవతారంలో దైవీ మానవుడిగా వచ్చి దైవంగా, మానవుడిగా 2 పాత్రలు 100% ఇచ్చారు అంటారు రిచీ. అలాగా చాలా దగ్గరతనమండి. సహవాసులో బాబా ప్రవర్తించే తీరు మనం 'లిజన్ హ్యుమానిటీలో' చదువుతూ ఉంటే తెలుస్తూ ఉంటది. మంత్రముగ్ధుల్ని చేసేస్తూ ఉంటుంది. చాలా సాధారణంగా మనలో ఒక మనిషిగా మలిసిపోయాడాయన. అంటే ఒకళ్ళని "నీ ప్రయాణం ఎలా జరిగింది? నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? నీ భార్యాబిడ్డలు ఎలా ఉన్నారు?" అని మామూలు మానవులు అడుగుతారు చూడండి ఒక మనిషిని కలిసినప్పుడు. అలా అంత అద్భుతంగా మనలో కలిసిపోయే ఆ సాన్నిహిత్యం ఉంది చూసారా? అందుకే బాబా భౌతిక సహవాసులన్నీ కూడా ఎన్ని సార్లు చదువుకున్నా, ఎన్ని సార్లు తలుచుకున్నా, ప్రభువు ఎంతటి భాగ్యాన్ని వాడికి కల్పించారా అని ఆశ్చర్యచకితులను చేస్తూ ఉంటుంది మనకి. బాబా అంటున్నారు, "నా నుండి మీరు ఎలాంటి మహత్యాలు ఆశించకండి" అంటున్నారు. నేనింతవరకు ఎన్నడూ ఎలాంటి మహత్యం చేయలేదు. నేను ఈ శరీరం వదిలిపెట్టేలోగా ఒకే ఒక మహత్యాన్ని చేస్తాను. అదేమంటే నా మౌన విరమణ. అయితే మరో మాట, నేను మహత్యాలంటూ చేస్తే అది నా నిజమైన ప్రేమికుల ద్వారా చేస్తాను. అయితే వారెలా చేయగలుగుతారు అని ప్రశ్నిస్తే, ఇక్కడ చేసిన ఏర్పాట్లన్నీ నా ప్రేమికుల ద్వారా చేసిన మహత్యమే. చాలా అద్భుతంగానండి. ఆఖరికి బాత్రూంలో దండం కట్టకపోతే కూడా బాబా స్వయంగా చెప్తారు. బాత్రూంలోకెళ్ళి చెక్ చేస్తారు. ఫారినర్స్ హైట్ ఉంటారని మా ఎన్‌వివి సత్యనారాయణ గారు చెప్తారు. ఈ సహవాసంలో బాబా తీసుకున్న శ్రద్ధ గురించి. బాత్రూంలో గుమ్మాలు చాలా తక్కువున్నాయని, హైట్ ఉన్న వాళ్ళొస్తే వాళ్ళకి తలకి తగులుతుంది అక్కడ తలడాలు కట్టమన్నట్టు బాత్రూమ్ గుమ్మం పైన. బట్టలు విడిస్తే వాళ్ళు విడిచిన బట్టలు ఎక్కడేసుకుంటారు అని చెప్పి దండాలు కట్టించారట. అంటే ప్రతి విషయంలోనూ బాబా ఎంత శ్రద్ధ తీసుకున్నారు ప్రేమికుల విషయంలో అన్నది మనకి అవగతమవడం. అంతేకాకుండా అద్భుతంగా మండలి ఏర్పాటు చేయడం. ఇదంతా ఒక మహత్యం అని చెప్తున్నారు బాబా. చాలా అద్భుతంగా ఏర్పాటు జరిగింది. హిందీ, మరాఠీ సహవాసులు వచ్చిన ప్రేమికులందరూ కూడా ఫస్ట్ హిందీ, మరాఠీ వాళ్ళకి సహవాస్ జరిగింది. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా బాబా సమక్షంలో ఆయన్ని చూస్తూ చంటి పిల్లల్లా కన్నీరు పెట్టుకున్నారటండి. అంతేకాకుండా బాబా కౌగిలిలో చిన్న పిల్లల మాదిరి ఒదిగిపోయారు. స్త్రీ పురుషులు ఇరువురి విషయంలోనూ ఇలాగే జరిగింది అని రాస్తున్నారు. బాబా ఆలింగనంలో కన్నీటి పర్యంతమయ్యారు వాళ్ళు అని వాళ్ళు రాశారు. అంటే మనం చదువుకున్న విషయాలన్నీ కూడా చాలా అద్భుతంగా ఈ పుస్తకం మళ్ళీ మళ్ళీ చదువుకోవలసిన ఒక అద్భుతమైన ఈ మెహరాబాదులో జరిగిన సహవాస విశేషాలండి. ఇక ఫిబ్రవరి 16న కూడా బాబా మార్నింగ్ 8 గంటలకే వచ్చేశారు. మొత్తం అన్నీ చెక్ చేశారు. వేదిక మీదకొచ్చారు. వస్తేనే బాబా అంతకుముందు ప్రిపేర్ చేసుకున్న ఒక సందేశాన్నివ్వడం, అందరికీ ఆలింగనాలివ్వడం, దర్శన భాగ్యాలు ఇవన్నీ చేశారు. రొటీన్ అంటే 14 తారీఖు నుంచి ఏం చేశారో అవే చేసి తర్వాత సందేశాలిచ్చేవారు. జోక్స్ వేసేవారు. ఒక్కొక్కసారి ఈ దొంగ సన్యాసుల గురించి చెప్పడం, గురువంటే ఎలా ఉంటాడు, అంతటా అన్నిటా భగవంతుడు ఉంటాడని చెప్పడం, ఇలా ఒక అద్భుతమైన సహవాసు జరుగుతూ ఉంది. అందులో విశేషాలు మనం తెలుసుకున్నాం. అప్పుడు మహాశివరాత్రి కూడా అయింది. ఆ శివరాత్రి విశేషాలు కూడా బాబా తెలియజేశారు. ఇలా ఒక చక్కని పుస్తకాన్ని మనం చదువుతూ మధ్యలో ఆపామండి. ఒక చోట బాబా అంటారు, తనకెంత కష్టమైనా ఇతరులను సంతోషపెట్టడానికి తన వంతుగా గట్టిగా ప్రయత్నిస్తానని బాబాకి ప్రామిస్ చేయడం. హృదయపూర్తిగా బాబాని ప్రేమిస్తానని ప్రణమిల్లమని అడుగుతారు బాబా తన సమాధి దగ్గర.
2 విషయాలు గుర్తుపెట్టుకోండి అని చెప్తూ ఏం చెప్తున్నారు బాబా? తనకెంత కష్టమైనా ఇతరులను సంతోషపెట్టడానికి తన వంతుగా గట్టిగా ప్రయత్నిస్తానని, హృదయపూర్తిగా బాబాని ప్రేమిస్తానని తన భావి సమాధి ఏర్పాటు చేసినప్పుడు, అక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసిన విషయాలని బాబా చెప్పిన సంగతి కూడా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత ప్రేమ గురించి బాబా చెప్పారు. ప్రేమ అన్నది ఎలా ఉంటుంది, ప్రేమ ద్వారా ఎలా సాధించగలం, ఇవన్నీ బాబా చెప్పారు. తర్వాత గ్రూప్ ఫోటోలు జరిగాయి. ఇలా సహవాసు జరుగుతోంది. మనసు నశించాలంటే బాబా కూడా ఏం చెప్పారు అంటే, మనోనాశ జరగాలంటే అంటున్నారు. మనసు నశించాలంటే, అంటే మనోనాశ జరగాలంటే బాబాను అధికాధికంగా ఇంకనూ అధికంగా ప్రేమించాలి అని బాబా చెప్పిన ఒక అద్భుతమైన విషయం కూడా మనం ఈ పుస్తకంలో తెలుసుకున్నాం. ఇక 1958 ఫిబ్రవరి 18లోకి వచ్చాం. 18లో కూడా చాలా అద్భుతంగా బాబా తన కొంగు పట్టుకోవడం గురించి చెప్తారు. ఆ కొంగుని ఎంత గట్టిగా పట్టుకోవాలి, ఎలాంటి విషయాల్లోనూ అది జారకుండా చూసుకోవాలని, మాయా ప్రభావం ఎంతలా ఉంటుందో చెప్తూ గోదావరి మా యొక్క గొప్పతనాన్ని కూడా ఆవిడ గురించి చెప్పడం, నేనే నీ తల్లిని తండ్రిని అని చెప్పడం. తర్వాత బాబా ఈ ఇగో గురించి, ఇగోలో అంటే యోగం గురించి చెప్తూ రియల్ అయ్యి ఫాల్స్ అయ్యి గురించి చెప్తూ చాలా అద్భుతంగా ఈ విషయంలో కొంచెం క్లుప్తంగా, అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ కానీ కొంచెం క్లుప్తంగా ఈ మల్లాది కృష్ణానంద గారు ఈ పుస్తకంలో మనకి తెలియజేశారండి. అంటే ఒక ఫాల్స్ అయ్యి అంటే అసత్యపు నేను, సత్యమైన నేను గురించి బాబా చెప్పడం. దానివల్ల మనకి ఏమవుతుందంటే మనం ఏ విషయంలో సీరియస్ గా తీసుకోవాలి, ఏ విషయాన్ని అంటిపెట్టుకుని ఉండాలి, అసలు అసత్యాన్ని పట్టుకోవడం వల్ల మనకు కలిగే నష్టాలు, దీని గురించి చాలా అద్భుతంగా బాబా ఇచ్చిన ప్రవచనాన్ని కూడా మనం చదువుకున్నాం. మరి ఈ రోజు మనం స్టార్ట్ చేస్తున్న సబ్జెక్ట్ ఏంటంటే యోగా లక్ష్యం అంటున్నారు బాబా. ఇప్పటి వరకు మనం చదువుకున్న విషయాలు అవండి. ఈ రోజు మనం అంటే కొన్ని పేజీలే ఉంది కనుక ఈ పుస్తకాన్ని కంప్లీట్ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ ఈ సద్గురు కార్యసరణి పుస్తకానికి ముందు మనం చదువుకున్నాం ఈ పుస్తకం యోగా లక్ష్యం అని. అది కొన్ని పేజీల వరకు చదివి ఆపేశాం. కాబట్టి ఈ మెహరాబాదు సహవాసులో యోగా లక్ష్యం గురించి నుంచి మనం మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం ఈ పుస్తకాన్ని. ఇక్కడ బాబా ఏం చెప్తున్నారు అంటే, అన్ని యోగాల లక్ష్యం ఒకటే అంటున్నారు. నేను అనే అసత్యమైన అహం పోయి సత్యమైన నేనును శోధించాలన్నదే లక్ష్యం అంటూ ఉదాహరణకి ఈ రిచ్చిని తీసుకుందాం అంటున్నారు. ఇతను అంతరాంతరాల్లో సత్యమైన నేను అంటే రియల్ అయి ఉంది, కానీ ఎరిచ్చిగా ఇతను తనని వేరుగా భావించుకుంటున్నంతసేపు అది అసత్యమైన నేను అంటే ఫాల్స్ అయి మాత్రమే. ఇది అందరిలోనూ ఉంటుందని చెప్తున్నారు. మనకు అర్థమవడం కోసం ఎరిచ్చిని ఉదాహరణగా తీసుకున్నారు బాబా. అయితే ఎరిచ్చిలోని సత్యమైన నేను అసత్యమైన నేనుని మరిచిపోయే ప్రయత్నం చేస్తుంది అనుకుందాం. ఈ క్రమంలో ఎరిచ్చిగా అంటే అసత్యపు నేనుగా ఎందరికో అసత్యపు నేనులకు సేవ చెయ్యాలి అనుకుంటాడు. ఇలాంటి సేవలనే కర్మయోగం అంటారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఒక అసత్యమైన నేను అంటే ఎరిచి సత్యమైన నేను అంటే రియల్ అయి చేరుకోవడానికి ఎందరికో అసత్యమైన నేనును చెయ్యాలి అనుకుంటాడు. కానీ కర్మయోగంలో అసత్యమైన నేను మరెన్ని బంధనాలలో చిక్కుకుంటుంది అంటున్నారు. అలాగే భక్తి యోగం, ప్రేమ యోగం గురించి కూడా బాబా తెలియజేస్తున్నారు. ప్రేమ యోగం అంటేట భక్తి యోగం అంటే ఏంటి? అసత్యమైన నేను పాత్రను పోషిస్తున్న సత్యమైన నేను అంటే రియల్ అయి సత్యమైన నేనును భక్తితో ఆరాధించాలి అనుకుంటుంది. భక్తి ఏంటి? నేను ఫాల్స్ లో ఉన్నా కూడా సత్యమైన నేను అంటే నిజమైన భగవంతుని పూజించాలి అనుకుంటుంది. కానీ ఓ సత్యస్వరూపుడైన భగవంతుడా, నిన్ను నేను అందరిలో పూజిస్తాను, నీవే ఏకైక సత్యం, నీకు ప్రణమిల్లుతున్నాను, నీవు అందరిలో ఉన్నావు, నీవు అనంతుడవు అపరిమితుడవు అని సత్యమైన నేనును భక్తితో పూజిస్తాడు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే బాబా చెప్తున్నారు ఈ భక్తి యోగంలో ఏం జరుగుతుందో. అసత్యమైన నేను అనేక ఇతర అసత్యమైన నేనును సేవిస్తుంది తప్ప ఉన్నది ఒక్కటే అయిన సత్యాన్ని మాత్రం కాదు అంటున్నారు. అంటే నా రాముడు భగవంతుడు అని నమ్ముతాం కదా, కానీ కృష్ణుడు భగవంతుడే, బుద్ధుడు భగవంతుడే, అన్ని అవతారాలే ఆ భగవత్ స్వరూపాలని మాత్రం నమ్మం. మిగతావన్నీ అసత్యాలు. నేను నమ్ముకున్న రాముడు ఒక్కడే సత్యము అని నమ్ముతాం. అక్కడ కూడా ఏమవుతుంది, నేను చూపిస్తున్నాడు కదా వాడు. అందుకని బాబా బాబా అంటున్నారు,
కర్మయోగం భక్తి యోగం అవలంబించడం వృధా అని బాబా చెప్పకనే చెప్పారు అని రాస్తున్నారు. అంటే అసత్యమైన నేను అనేక ఇతర అసత్యమైన నేనులను సేవిస్తుంది తప్ప ఉన్నది ఒక్కటైన సత్యాన్ని మాత్రం కాదు అంటున్నారు. అంటే నిజంగా బాబా అందుకే అంటారు, నీ ఆరాధన నిజాయితీదైతే నీ రాముణ్ణే నాలో చూస్తావు, నీ కృష్ణుణ్ణే నాలో చూస్తావు. అక్కడ నన్ను చూడలేకపోయావంటే నీ భక్తిలో నీ ప్రేమలో లోపం తప్ప భగవంతుడిలో లోపం కాదు. మరి బాబాని కృష్ణుడిగా దర్శించి పునీతమైన వాళ్ళకు సంగతి మనం తెలుసు. బాబాలో యేసుక్రీస్తుని చూసిన వాళ్ళ సంగతి తెలుసు. బాబా వారిలో గాయత్రీ దేవిని చూసిన వాళ్ళని తెలుసు. బాబాలో గురునానక్ను చూసిన వాళ్ళు దర్శనం చేసుకున్న వాళ్ళ సంగతి మనకు తెలుసు. అంటే వాళ్ళ ఆరాధన నిజం కనుక భగవంతుడు ఒక్కడే. ఆ ఒక్కడైన భగవంతుడే అప్పుడు గురునానక్గా ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చారని దర్శనం చేసుకుని తన జన్మని సార్థకం చేసుకున్న అద్భుతమైన భక్తులున్నారండి, ప్రేమికులున్నారు. అందుకని బాబా చెప్తున్నారు, ఆ సత్యాన్ని గ్రహించక నేననుకున్నదే అంటే నాకు నచ్చినట్టుగా ఉన్న భగవంతుడు, నాకు అనుకూలంగా ఉన్నవాడినే నేను భగవంతుని అనుకోవడం, వాణ్ణే పూజించడం అది అసత్యం అంటున్నారు బాబా. కాబట్టి భక్తి యోగంలో అవలంబించడం కూడా కర్మయోగం భక్తి యోగం రెండూ కూడా వృధా అంటున్నారు. ఎందుకంటే బాబా చెప్తారు కదా, హృదయ పూర్తిగా ఆరాధన లేకపోతే అది కర్మకాండ కిందే అవుతుంది. అక్కడ ఫోటో అనుకుండి ఫోటో కింద చేశామంటే అక్కడ ఫోటోగానే వస్తుంది. ఆ పువ్వు లేకపోతే పూజ చేయను అంటే ఇది కర్మకాండ కిందే అవుతుంది. నీ హృదయం పెట్టి చేస్తే అది కర్మకాండ కాదు, అది నాకు చెవులకు వినబడుతుందని కూడా బాబా చెప్పిన సంగతి మనకు తెలుసు. కాబట్టి ఈ రెండూ కూడా కాదు అంటున్నారు. మరి ఏది మంచి యోగం? ప్రేమ యోగం అంటున్నారు బాబా. అయితే ప్రేమ యోగం ప్రత్యేకమైనది అంటున్నారు. ఇది ఎలాగో బాబా వివరిస్తూ ఇలా అన్నారు, ప్రేమ పదంలో ప్రేమికుడు తన ప్రియతముని కోసం పరితపిస్తూ తన ప్రేమలో తన సర్వస్వం తన అసత్యపు నేనును క్రమంగా పోగొట్టుకుంటాడు కదా. మరి ప్రేమ ఏదైనా సాధించగలదు, ప్రేమ వల్ల నువ్వు భగవంతుడి కూడా కాగలవు అంటారు బాబా. అందుకని నేనును కూడా పోగొట్టుకోగలవు అంటున్నారు. చివరికి ప్రియతముడిని చేరుకుంటాడని బాబా అన్నారు. ఇది అర్థం కావాలంటే మళ్ళీ ఎరిచినే ఉదాహరణగా తీసుకుందామని కూడా బాబా చెప్తున్నారు. ఈ ప్రేమ పదంలో ఎరిచిలోని అసత్యమైన నేను తనలోనే ఉన్న సత్యమైన నేనుని ప్రేమించడం మొదలు పెడుతుంది. ఎరిచిలో నేను అనే భావంతో ఈ అసత్యపు నేను, అలాగే అతనిలోని నిజమైన నేను కూడా ఉంది కదా. కానీ నిజానికి అక్కడ రెండు నేనులు లేవు కదా. ఉన్నది ఒకటే సత్యం, అది భగవంతుడు. మనలో ఉన్నదంతా భగవంతుడే, మనం కూడా భగవత్ స్వరూపులమే. కానీ మాయా ప్రభావం వల్ల నేనుకి మమైకమైపోవడం వల్ల నేను భగవంతుడిని అనకుండా నేను ఫలానా, నేను గొప్పవాణ్ణి, నేను ధనకుణ్ణి, ఇట్లా నేనులో మమైకమైపోతున్నాం కనుక బాబా ఏం చెప్తున్నారు, అందరిలోనూ ఒకే ఒక రియల్ అయి ఉంటుంది తప్ప రెండు ఐలు ఉండవు అని చెప్తున్నారు. సత్యమైన నేనుపై ప్రేమ పెంచుకుంటాడు. ఈ ప్రేమ క్రమేణా పెరుగుతూ ఆ ప్రేమలో తనను తాను మరిచిపోయి అసత్యపు నేను కరిగిపోతుంది. అందుకే మై విష్ అండి. మై విష్ నా ప్రేమికుల ఆర్డర్ అన్నారు. అక్కడ అంతా కూడా భగవంతుడు చెప్పిన ఇచ్చిన అంగీకరించడమే ఉంటుంది. అలా ఇచ్చిన అంగీకరించాలంటే ప్రేమ ద్వారానే సాధ్యం అంటున్నారు. ఈ అధికాధికమైన ప్రేమ ఏమవుతుంది, ఏదైనా చేయడానికైనా దేన్నైనా అంగీకరించడానికైనా అవకాశం కలుగుతుంది మాట. దానివల్ల మనకేమవుతుంది, మళ్ళీ జన్మకి పునాది వేసుకోకర్లేకుండా ఆయనలో ఐక్యమయ్యే అర్హత, లేకపోతే ఆయన వైపు అడుగులు వేసే అర్హత కలుగుతుంది. కాబట్టి బాబా ఏం చెప్తున్నారు, ఈ అసత్యపు నేను కరిగిపోతుంది ప్రేమ యోగం వలన, నేను అనేది ఉండదు అని చెప్తున్నారు. అసత్యపు నేను తొలగిపోయి సత్యమైన నేనులో తనకు తానుగా ఐక్యమవుతాడని బాబా అన్నారు. ఆంతరికంగా సత్యమైన నేను అంటే రియల్ ఐ కోసం పొందే అనుభూతులు దైవీ మేల్కొల్పును కలిగిస్తుందని కూడా బాబా చెప్తారు. అందుకే బాబా ఏమన్నారు, నేను బోధించడకు రాలేదు, మేల్కొల్పుడికే వచ్చాను అన్నదానికి కూడా, అంటే రియల్ ఐని మేల్కొల్పడం కోసం బాబా వచ్చారు అని మనకి ఇప్పుడు అవగతమవుతూ ఉంటుంది. మానసిక భూమికల్లో ఆంతరికంగా సత్యమైన నేను అంటే రియల్ ఐ కోసం పొందే అనుభూతులన్నీ ఆధ్యాత్మిక పీడకల అని అభివర్ణించవచ్చని బాబా తన సందేశాన్ని ముగించారు. బాబా సందేశాన్ని చదివి వినిపిస్తున్న సమయంలో బాబా పక్కనే ఉన్న గుల్మాయి
బాబా చెవిలో ఏదో చెప్పడంతో బాబా చిరునవ్వులు చిందించారు. ఆ పిదప ఆరంగా ప్రేమికులు చక్కని భజన చేశారు. ఆ తర్వాత అలోబా లేచి నిలబడి మైకు దగ్గరికి వెళ్లి పర్షియన్ భాషలో ఏదో బిగ్గరగా చదివాడు. అలోబా ఏం చెప్పాడో అతనికి తప్పించి మరెవరికీ అర్థం కాదు అన్నారు బాబా. ఎందుకంటే అతను పర్షియన్ భాషలో మాట్లాడాడు కదా అని చమత్కరించారు మెహర్ బాబా. ఆ తర్వాత మనసింగ్ ధాపా అనే ఆయన యొక్క కుమార్తె చక్కని పాట పాడింది. బాగా పాడావని బాబా ఆమెను అభివర్ణించారు. ఆ తర్వాత ముంబైలోని ఎయిర్ ఫ్రైట్ కంపెనీ ప్రతినిధి శ్రీ వ్యాసు బాబా దర్శనం చేసుకున్నారు. ఆయన ఈ సహవాసుకు వచ్చిన వారందరికీ తిరుగు ప్రయాణం కోసం మెహరాబాద్ నుండి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశాడని ప్రకటించారు. ఆ పిదప పూణే భజన బృందం చక్కని గీతాలను ఆలపించింది. అనంతరం ఆరతితో తమ కార్యక్రమాన్ని ముగించారు. బాబా కొంతసేపు తదేకంగా తన విశ్వ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఆయన చేతివేళ్లు వేగంగా కదులుతున్నాయి. బాబాకు ఆరతి పట్టాక సాకూరి ఉపాసిని మహారాజు ఆశ్రమం నుండి వచ్చిన గోదావరి మాయి తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళడానికి అనుమతిచ్చారు బాబా. విచ్చేసిన సహవాసీలందరితో కలిసి ఫోటో తీసుకోవాలన్న విషయమై ఆ మర్నాడు ఉదయం కేవలం సహవాసలో పాల్గొన్న మహిళలతో మాత్రమే తాను ఫోటో దిగుతానని బాబా చాలా స్పష్టంగా చెప్పారు. ఆ పిదప తాను 11:30 అంటే 11 గంటల 30 నిమిషాలకి మెహ్రాజారికి తిరిగి వెడతాను అన్నారు. ఆ మర్నాడు విచ్చేసిన స్త్రీ పురుష సహవాసీలందరూ తిరిగి వారి వారి స్వస్థలాలకు వెళ్ళాలి కాబట్టి సహవాస ప్రాంగణానికి వచ్చే ముందరనే వారి సామాన్లు సర్దుకోమని రమ్మని బాబా సూచించారు. అంటే ప్రతి ఇంచి బాబా ఎంత ఎంత బాగా ప్రణాళిక వేసుకున్నారు చూడండి. అంటే అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేస్తే మళ్ళీ సామాను సర్దుకోవడం అనేది వెనకబడిపోతుంది కనుక సామాను సర్దుకునే రమ్మని చెప్తున్నారు బాబా. విచ్చేసిన సహవాసీలలో కొందరు జలుబు జ్వరంతో బాధపడుతుంటే సాయంత్రం 5:45 ప్రాంతంలో బాబా వారిని పరామర్శించడానికి గాను వారి బసకు వెళ్లారు. మిగిలిన సహవాసులు ఎవరు తనతో అక్కడికి రావద్దు అన్నారు. ముందుగా మహిళా సహవాసీల బస చేసిన ప్రాంగణానికి వెళ్లి అక్కడ వారితో మాటామంతిగా వారిని పలకరించి ఆ పిదప పురుషులు చికిత్స పొందుతున్న గదికి వెళ్లారు. తగిన చికిత్స సక్రమంగా ఇవ్వమని డాక్టర్లను ఆదేశించారు. వైద్యులు డాక్టర్ కనకదండి రానాడే పురుషులకు అవసరమైన వైద్యం చేస్తున్నారు. స్త్రీలకి ముంబై నుండి ప్రత్యేకంగా ఒక మహిళా డాక్టర్ని ఏర్పాటు చేశారు. తర్వాత మెహ్రూ సోదరి నగ్గు కూడా అక్కడికి వచ్చింది. డాక్టర్ డాంకిన్ అక్కడి నుండి స్థానిక వైద్యులకు తగిన సహాయం అందజేస్తున్నాడు. ఆ పిదప బాబా తన గదికి వెళ్లి బావూజీ కోసం కబురు పంపారు. బావూజీ గొప్ప సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. ఆరోగ్యం బాగోలేక చికిత్స పొందుతున్న ఈ సహవాసీల బాగోగులు బావూజీకి అప్పగించారు. సహవాస కార్యక్రమంలో ప్రతిరోజు ఏం జరుగుతుందో బావూజీకి ఏమాత్రం తెలియదు. ఈ రోగులతోనే బిజీగా ఉంటున్నాడు. బావు రాగానే ఈ చికిత్స పొందుతున్న సహవాసీల గురించి బాబా ఆయన్ని అడిగారు. వీళ్ళందరూ రేపు మెహరాబాదు వదిలి వారి వారి స్వగృహాలకు వెళ్ళాలి. కొంతమందికి ఇంకా 104 డిగ్రీల టెంపరేచర్ ఉంది. వారిని ఎలా పంపించాలో పాలుపోవటం లేదు బాబా అన్నాడు బావూజీ బాబాతో. హమీర్పూర్ నుండి వచ్చిన బాబా ప్రేమికుడైన పుకారుని ఉద్దేశించి అతని సహాయం నీవు తీసుకోవచ్చు కదా అన్నారు బాబా బావూజీతో. బాబా బావూకి సలహా ఇచ్చారు. అతను నాకేం సహాయం చేస్తాడు, అతనెప్పుడు నీ వెనకాలే తిరుగుతూ ఉంటాడు బాబా అన్నాడు బావూజీ. పుకారు కోసం బాబా కబురు పంపారు. పుకారొచ్చాడు. బావూజీతో మాట్లాడుతూ నేను కనుక ఆదేశిస్తే నీ పిల్లలైన షీలా మెహర్నాథుని చంపేస్తావా లేదా అని ప్రశ్నించారు బాబా. నేను అలా చెయ్యలేను బాబా అని బావు కావాలనే ఉద్దేశపూర్వకంగానే జవాబిచ్చాడు. వెంటనే అదే ప్రశ్నను పుకార్జీని బాబా ప్రశ్నించారు. ఏ ప్రశ్న? నేను కనుక ఆదేశిస్తే నీ పిల్లల్ని చంపేస్తావా లేదా అని. పుకార్జీ క్షణమైనా ఆలోచించకుండా బాబా ఆదేశాలు అమలు చేస్తానని అన్నాడు. బావుని రెచ్చగొట్టేలా చూడు, పుకారంటే ఏమిటో అర్థమైందా అన్నారు బాబా బావూజీకి తిరిగి. ఇక ఇప్పుడు అతని సహాయం తీసుకోమని సలహా ఇచ్చారు. బావు సంతోషించాడు. చికిత్స పొందుతున్న సహవాసీలకు సేవలు అందించడంలో పుకార్జీ బావుకి తన సహాయాన్ని అందించారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలని సద్దుమణిగాక
బాబా మెహ్రా జాతికి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో బయలుదేరారు. ఆ మరునాడు ఫిబ్రవరి 19 ఉదయం 8 గంటలకే బాబా మెహ్రా జాదు నుండి మెహ్రాబాద్కు వచ్చారు. అలా వస్తూనే తిన్నగా బాబా క్యాబిన్కి వెళ్లారు. అక్కడికి మండలి సభ్యుడైన విష్ణు పెండు, పాద్రి బావు తదితరులందరినీ పిలిపించారు బాబా తన దగ్గరికి. ఆ రోజు మెహ్రాబాద్ నుండి సహవాసీలందరూ తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లవలసిన రోజు. మెహ్రాబాద్ నుండి పూణేకి ప్రప్రథమంగా ఒక ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. అయితే కొంతమంది సహవాసీల ఆరోగ్యం బాగోలేదు. జ్వరం, జలుబు వంటి రోగాలకు చికిత్స తీసుకుంటున్నారు. ఆ పిదప పూణే కేంద్ర బాబా ప్రేమికుడైన గాడేకర్ ఆయన భార్యను బాబా పిలిపించారు. గాడేకర్ భార్య గుణతాయితో బాబా అన్నారు, గాడేకర్ని కొన్ని రోజులు తన వద్ద ఉండేలా పిలవాలనుకుంటున్నాను. నీ అభిప్రాయం ఏంటని అడిగారు గాడేకర్ భార్యని. అంతా నీ ఇచ్చ బాబా అని ఆమె తన అంగీకారాన్ని క్లుప్తంగా చెప్పింది. ఆ మాటతో గాడేకర్ని తన ఉద్యోగానికి 6 నెలలు సెలవు పెట్టి తన వద్ద ఉండేలా మెహ్రాజాదికి రమ్మని బాబా అన్నారు. ఆ తర్వాత ఫోటోగ్రాఫరు భయ్యా పాండే పలు ప్రాంతాల నుండి వచ్చిన మహిళా సహవాసీల బృందాలతో బాబా ముందుగా చెప్పినట్లు వాళ్ళకి ఫోటోలు తీశారు. ఇది ఈ రోజు విశేషాలండి. మరి రేపు మెహరాబాదు సహవాస విశేషాల్లో కాగితాలపై కష్టాలు అని రాశారు. ఆ అధ్యాయాన్ని రేపు మనం చదువుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. శ్రీనివాస్ గారు. చక్కటి మల్లాది కృష్ణానంద్ గారి విషయాలు ఎన్ని చెప్పారంటే బాబా హృదయపూర్వకంగా ప్రేమించమని చెప్పారు. ప్రేమికుల్లో గ్రూప్ ఫోటో తీసుకుంటున్నారు. మనోల్లాస్ జరగాలి అని చెప్పారు. ప్రేమ ద్వారా జరుగుతుంది చెప్పారు. యోగం గురించి అసత్యపు నేను పోయి సత్యమైన నేను శోధించాలి, అది యోగా లక్ష్యం అని చెప్పారు. అలాగే ఈరుచు తను నేను అని భావించుకున్నంతకాలం అసత్యపు నేను తొలగదు అని చెప్పారు. కర్మయోగం, భక్తి యోగం అన్ని కూడా అవి అవలంబించడం వృధా అని చెప్పారు. అందరి దేవుళ్ళలో నన్ను చూడాలి, చూడలేకపోతే నీ అసమర్థత, నాకు అనుకూలంగా నీకు అనుకూలంగా ఉన్న దేవుడే నీ దేవుడు అనుకోవడం అజ్ఞానం అని చెప్పారు. ప్రేమయోగం, ప్రేమ పదంలో మీరు ప్రేమ పదంలో అసత్యపు నేను పోగొట్టుకోవచ్చు అని చెప్పారు. అలాగే చాలా చాలా విషయాలమ్మా. అలోప పర్షియన్ భాషలో ఏదో చెప్పారు, మీకు పర్షియన్ భాషలో చెప్పాడు, వాడు అర్థం కాదన్నారు. ఒక ప్రేమికురాలు చక్కటి పాట పాడారు, తిరుగు ప్రయాణం గురించి మాట్లాడారు. పూనా భజన బృందం గీతాలు పాడారు, హారతి పాడారు. తర్వాత బాబా 11:30 మెహరాజ్ జాతికి వెళ్ళాలనుకున్నారు. అలాగే ఫోటో కూడా తీయించుకుంటామని చెప్పారు. మహిళ వాడికి బస్సుకి వెళ్ళారు. అలాగే పురుషుల చికిత్సాలయానికి వెళ్ళారు. స్త్రీల కోసం బొమ్మాయి నుంచి ప్రత్యేక డాక్టర్ వచ్చారు. బాబూజీ ఆరోగ్యం బాగోలేదు, చికిత్స గురించి అడిగారు. పుకార్ని అడిగారు, మరి మరి మీ పిల్లల్ని నేను ఇప్పుడు నా బలంగా చంపేయమంటే చంపేస్తావా అని అంటున్నారు. బాబూజీ ఒప్పుకోలేదు. పుకార్ని అడిగారు. పుకారు గారు తప్పకుండా చేస్తానన్నారు. అప్పుడు బాబా పుకారు గురించి ఎలాంటి ప్రేమికుడో చూసావా అని బాబూజీ గారికి చెప్పారు. ఇలాంటి విషయాలు చెప్తూ చివరిగా మెహరాబాద్ నుండి ప్రత్యేక రైలు పూణేకి చేశారు. అలాగే గాడేకర్ గారి భార్య 6 నెలలు సెలవు పెట్టి బాబా దగ్గర ఉండడానికి అనుమతి ఇచ్చారు. అలాగే ఫోటోగ్రాఫర్ భయ్యా పాండే ఫోటోలు తీశారని ఎన్నో చక్కని విషయాలు చెప్పారమ్మా. మీకు ధన్యవాదాలు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే, ప్రియతమా మనసు హారతి దే, ప్రేమ జ్యోతిమా హృది వెలిగించు, కామ క్రోధముల మది తొలగించు, దామను వీడక నిన్ను ప్రేమించు, మము కరుణించవయ ప్రియతమా మనసు హారతి దే, దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా ప్రియతమా మనసు హారతి దే.
నీ దివ్య నామమే మదిని స్మరించు, నీ దివ్య రూపమే హృది తిలకించు, నీ దివ్య పదములే ఆరాధించు, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే. అహంకారము హారతి కాగా, అహంకారము హారతి కాగా, ఇహమే పరమై ప్రకాశించగా, పాహి శరణు సాయుజ్యము పొందగా, పాహి శరణు సాయుజ్యము పొందగా, మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతివే. దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరు బాబా, ప్రియతమా మనసు హారతివే. థ్యాంక్ యూ అండి రజనీ మేడం గారు. జై బాబా అండి, అందరికీ జై బాబా అండి. జై బాబా అండి శ్రీనివాస్ గారు, అందరికీ జై బాబా. జై బాబా. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి, అందరికీ జై